కాకినాడ జిల్లా పిఠాపురంలో భారీగా వైసీపీ ఎన్నికల ప్రచార సామాగ్రి పట్టివేత. ఎటువంటి అనుమతి లేకుండా కాకినాడ నుంచి తుని వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని పట్టుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్. వ్యాన్లో డమ్మీ ఈవీఎంలు ఉండడంపై షాక్ తిన్న అధికారులు. భారీ మొత్తంలో జగన్ మాస్కులు, టోపీలు, జెండాలతో పట్టుబడ్డ వాహనం పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించిన అధికారులు. భారీగా తరలిస్తున్న జెండాలతో ఉన్న బస్తాల మధ్య నగదు ఉందేమోనన్న అనుమానంతో ప్రతి మూటను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్. ఏంటి అది ఆయన చూపుతాము తినరా అలా సార్ సీఏ గారు కౌంట్ చేసినారంటే మరి ఎవరు డబ్బులు ఇస్తారు? మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఇస్తారు సార్? టైలర్లు వచ్చాయండి, వెహికల్ డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్ చేయండి. మేము చూడడానికి రాలేదండి. మీరు ప్రెస్ అండి అవి ఓపెన్ చేయించండి సార్. వేరే అధికారులు లేరు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీతో పేద ప్రజలకు 2200 వైద్య సేవలను కవర్ అండి. మీరు పెట్టేస్తాను. అధికారులు పాతబడుల స్థానంలో కొత్త స్కూల్ బిల్డింగ్స్ నిర్మాణం మరియు పునర్నిర్మాణం పిల్లల జెండాలో తీసేయండి. మామూలు ఇది ఎలక్షన్ సంబంధించినవి అండి. మీరెవరు? హలో పిల్లలకు బలమైన పౌష్టికాహారం ఏర్పాటు జగనన్న విద్యార్థి అది ఓపెన్ చేసాం. ఎవరం బోర్డు ఉంది. జిఎస్టీ వచ్చే వరకు ఉంచుతాం సార్. జిఎస్టీ వచ్చినా తీసుకెళ్ళిపోతాం.